ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ వచ్చి అవి చేయకుండా మళ్ళీ మీకు ముఖం చూపించే రాజకీయ నాయకురాల్ని నేను కాదు. నేను ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని కాబట్టి ఆ గ్రామ ప్రజలకి ఏదో ఒకటి వాళ్ళు నన్ను ఎలక్షన్ ముందు అడిగిన పనులు కనీసం ఒకటో రెండో అన్న చేసి గాంధీ ఆ గ్రామానికి వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు వస్తానని చెప్తుంటాను. ఈరోజు నాకు ఎలక్షన్ ముందు మీరు మిక్స్డ్ కాలనీకి నీళ్లు లేవు, మాకు వాటర్ ట్యాంక్ కావాలని అడిగినది నాకు ఈ రోజుకి గుర్తుంది. ఈ రోజు ఈ వాటర్ ట్యాంక్ 10 సంవత్సరాల తర్వాత మనం ఈ రోజు ఈ వాటర్ ట్యాంక్ 60,000 లీటర్ల కెపాసిటీ కలిగిన ఈ వాటర్ ట్యాంక్ ని జల్ జీవన్ మిషన్ ద్వారా ఓపెన్ చేసుకోవడం నిజంగా మీ అందరికీ నీళ్ళు వస్తాయి అని అదొక తృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఎన్నో సీసీ రోడ్లు కూడా చేయడం జరిగింది పార్లపల్లిలో. ఇందాకే బాలా చెప్పినట్టు శ్మశానం, ఈ శ్మశానాన్ని కూడా నన్ను 2-3 సార్లు అడిగారు. లాస్ట్కి అయిపోయింది అని చెప్పి ఇప్పుడే ఆయన చెప్పడం జరిగింది. సో ఇటువంటి పనులు చేసి మీ ముందుకు రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషించదగిన విషయం. మనం అధికారంలోకి వచ్చి 22 సంవత్సరాలు పూర్తవుతుంది. అధికారంలోకి రాక ముందు మీకు అందరికీ తెలుసు గ్రామాల పరిస్థితి ఏంటో, ఈ కోవూరు కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గ పరిస్థితి ఏంటో మీకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది నోచుకోలేదు, ఎక్కడ కూడా ఒక్క తట్ట మట్టేసిన పాపాన్ని పోలేదు. ఉన్న గ్రావెలు ఇసుక ఎత్తేయడం తప్పితే ఎక్కడ అభివృద్ధి పనులు గ్రామాల్లో ఎక్కడ చూసినా గుంతలమయమైన రోడ్లు, ఎక్కడ చూసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని స్కూల్స్, అలాగే ఇలాగా మనుషులు ఎంతో మంది ఎన్ని దగ్గరలకు వెళ్ళినప్పుడు నాకు రాజకీయాలు కొత్త కాబట్టి నేను క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అమ్మ మాకు తాగడానికి నీళ్లు లేవు, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానం లేదు అని చెప్పే ఈ రెండు పదాలనే నేను గుర్తుపెట్టుకున్నాను. ఈ రెండు ఎలాగైనా సరే ప్రతి గ్రామంలో ఉండాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేసుకోవడం అయింది.